Take your seats. Good evening. Namaste, pranam. Sabko salam. స్వాగతం ఘన స్వాగతం. మీ అందరి గెలుపు కోరే ఆశాజీవి మీ చిరంజీవి. మొన్న నాకు ఎవరో ఓ కథ పంపించారు. కథ చిన్నదైన మెసేజ్ మాత్రం చాలా గొప్పగా ఉంది. ఓసారి ఓ మనిషి కోకిల్తో అన్నాడు, ఎంత తీగా పాడుతున్నావు, కానీ నువ్వు ఇలా నల్లగా లేకుండా ఉంటే ఇంకెంత బాగుండేదో కదా అని. అలాగే సముద్రంతోనూ అన్నాడు, ఎంత సంపద దాచుకున్నావు, కానీ నువ్వు ఇలా ఉప్పుగా లేకుండా ఉంటే ఇంకెంత బాగుండేదో కదా అని. అలాగే గులాబీతోనూ అన్నాడు, ఎంత అందంగా ఉన్నావు, కానీ నీకు ఇలా ముళ్ళు లేకపోతే ఇంకెంత బాగుండేదో కదా అని. అప్పుడు ఆ మూడు కలిసి ఆ మనిషితో అన్నాయి, ఎన్ని ఘనతలు సాధించావు, కానీ నీకు ఇలా లోపాలు వెతికే బుద్ధి లేకుండా ఉంటే ఇంకెంత బాగుండేదో కదా అని. లోపాలు ఉండటం సహజం, అవేమి పాపాలు కావు. ఎదుటి వారిలో పాజిటివ్స్ని మాత్రమే చూసి వాటిని ఎలివేట్ చేస్తే అదే వారికి మీరు ఇచ్చే నిజమైన ఉత్సాహం, ప్రోత్సాహం. విత్ దిస్ పాజిటివ్ నోట్ లెట్స్ స్టార్ట్ ద గేమ్. రండి, కళని గెలిపిద్దాం, అందుకోసం ఆడేద్దాం. మీలో ఎవరు కోటీశ్వరుడు? గోదావరి యాసలో మాట్లాడుతూ ఆ గోదావరి ప్రవాహంలో ఆటలో ముందుకు సాగుతున్న సత్య ఈ రోజు మన రోల్ ఓవర్ కంటెస్టెంట్. సో లెట్స్ వెల్కమ్ హిమ్. వెల్కమ్ సత్య గారు. గుడ్ ఈవినింగ్ సార్. హౌ ఆర్ యు? ఫైన్ సార్. గుడ్. ఏంటి నేను బాగా నిద్రపోయారు మీరు? లేదు సార్, అదేంటండి యాంగ్జైటీలో నిద్ర పట్టలేదు సార్. మరెవరే ప్రశాంత్ నిద్రపోతే కదండి బాబు, ఇవాళ మా ఆట బ్రహ్మాండంగా ఆడేద్దాం. చాలా ట్రై చేస్తాను సార్, నిద్ర పట్టలేదు. సత్యబాబు గారు, మన గేమ్ స్టార్ట్ చేద్దామా? షూర్ సార్. కమ్ ఆన్, లెట్స్ ప్లే మీలో ఎవరు కోటీశ్వరుడు. ఓకే, మన ముందు హాట్ సీట్లో సత్య గారు కూర్చున్నారు. 26 సంవత్సరాలు, బిఏ బిఎడ్ చదివారు. ఈస్ట్ గోదావరి మోరీ నుంచి వచ్చారు. ప్రైమరీ స్కూల్లో టీచర్గా జాబ్ చేస్తున్నారు. ఇక్కడ గెలిచిన డబ్బు చెల్లి పెళ్లికి అలాగే ఇల్లు కట్టుకోవడానికి ఉపయోగించాలని వారు అభిలషిస్తున్నారు. నిన్న 6,40,000 రూపాయలు గెలిచారు. ఇంకా 2 లైఫ్ లైన్స్ అలాగే భద్రంగా ఉన్నాయి. ఇంకా ఆట మొదలు పెట్టేద్దామా? షూర్ సార్. నిన్న చాలా బాగా ఆడారు. అదే స్పిరిట్తో ఆడండి, అదే ఉత్సాహంతో ఆడండి. షూర్ సార్. ఓకే, మీరు అనుకున్న మొత్తం గెలుచుకు వెళ్తారన్న ధీమా నాకుంది. థ్యాంక్ యూ సార్. ఏమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నా. ఓకే, ఏమ్మా నువ్వెలా ఉన్నావు? నమస్తే సార్. నమస్తే నమస్తే. చాలా హ్యాపీగా ఉన్నాను సార్. గుడ్ గుడ్. ఓకే సత్య, ఎస్ సార్. మనం నిన్న 11 ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పారు. ఎస్ సార్. ఇప్పుడు 12వ ప్రశ్నకు వెళ్ళబోతున్నాం. ఎస్ సార్. స్టార్ట్ చేసేద్దామా? షూర్ సార్. ఇంకా ఆలస్యం ఎందుకు? కమ్ ఆన్, లెట్స్ స్టార్ట్. మీలో ఎవరు కోటీశ్వరుడు? మాస్టర్జీ, 12వ ప్రశ్న, 12,50,000 రూపాయల ప్రశ్న. ఆన్ యువర్ స్క్రీన్ ప్లీజ్. 2016 జూన్లో నరేంద్ర మోడీ ప్రారంభించిన సల్మా డ్యామ్ ఎక్కడ ఉంది? వేర్ ఈస్ ద సల్మా డ్యామ్ ఇనాగరేటెడ్ బై నరేంద్ర మోడీ ఇన్ జూన్ 2016 లొకేటెడ్? ఆప్షన్స్ ప్లీజ్. ఏ మంగోలియా, బి ఉజ్బెకిస్తాన్, సి ఆఫ్ఘనిస్తాన్ అండ్ డి ఖతార్. సార్, ఐ నీడ్ లైఫ్ లైన్. చెప్పండి. 50. 50-50. 50. ఓకే మాస్టర్ జీ, యాక్టివేట్ లైఫ్ లైన్ 50-50. ఇందులోంచి 2 రాంగ్ ఆన్సర్స్ ని ఎలిమినేట్ చేయండి. సి ఆఫ్ఘనిస్తాన్, డి ఖతార్ మాత్రమే ఉన్నాయి. ఏ బి ఎలిమినేట్ కాబడ్డాయి. ఇప్పుడు చెప్పండి. మీకు షూర్గా క్లియర్గా తెలిస్తే చెప్పొచ్చు, లేదా మరో లైఫ్ లైన్ ఉంది. సార్, ఆడియన్స్. షూర్? Sure. ఓకే మాస్టర్ జీ, యాక్టివేట్ ఆడియన్స్ పోల్. ఆడియన్స్, ఇప్పుడు మీ వంతు వచ్చింది. ఈ ప్రశ్న మీకోసం ఒకసారి చదువుతాను, అలాగే ఇక్కడ ఉన్న 2 ఆప్షన్స్ని మీకు వినిపిస్తాను. రైట్ ఆన్సర్ ఏంటో మీరు
మీ ఓటింగ్ ప్యాడ్స్ మీద నొక్కి మీరు చెప్పగలిగితే అది రైట్ ఆన్సర్ అయితే సత్య గారికి 12,50,000 రూపాయలు ఇచ్చిన వాళ్ళు మీరు అవుతారు. ఓకే, 2016 జూన్లో నరేంద్ర మోడీ ప్రారంభించిన సల్మా డ్యామ్ ఎక్కడుంది? సి ఆఫ్ఘనిస్తాన్, డి ఖతార్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Time's up. Okay, C 59%, D Qatar 41%. చెప్పండి. Yes, sir. Option C, Afghanistan. Option C, Afghanistan. Afghanistan. You want to go with the audience? Yes, sir. Okay, Master Ji, fix C, Afghanistan. మీకు ఆడియన్స్ మీద అంత నమ్మకమా? లేదు సార్, ఆల్రెడీ తెలుసు, బట్ రిస్క్ తీసుకోకూడదని చెప్పేసి లైఫ్ లైన్స్ యూజ్ చేస్తాను. రిస్క్ తీసుకోకూడదు అనుకుంటూ 2 లైఫ్ లైన్లు వాడారు, జాగ్రత్తగానే ఆడుతున్నారు. బట్ ఒక్కొక్కసారి ఆడియన్స్ కూడా తప్పు అవ్వచ్చు, అవును సార్. తప్పు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ ఈసారి వాళ్ళు తప్పు కాలేదు. రైట్. సత్య గారు, ఈ సల్మా డ్యామ్ అనేది ఇండో ఆఫ్ఘన్ మధ్య, అంటే ఆఫ్ఘనిస్తాన్కి ఇండియాకి మధ్య ఫ్రెండ్షిప్ డ్యామ్గా మనం భావించవచ్చు. ఇది మన నరేంద్ర మోడీ గారు ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి ఈ డ్యామ్ని ఆవిష్కరించారు. ఇప్పుడు పేటిఎం డిజిటల్ సర్టిఫికేట్ 12,50,000 రూపాయలు. దీని మీద సంతకం చేయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్. అమ్మా మహాలక్ష్మి గారు, 12,50,000 రూపాయలు గెలుచుకున్నాడు. ఎలా ఉంది మీకు ఇప్పుడు? చాలా ఆనందంగా ఉందండి. హిమని, ఏంటి చూస్తే కొంచెం ఎమోషనల్గా ఉన్నావు? చాలా సార్, నిజంగా కంటెంట్ ఆనంద భాష్పాలు వస్తున్నాయి. చాలా. అన్నయ్య ఇక్కడి నుంచి మంచి మొత్తంతో రాగలిగితే గనక ఒక జీవితం సెటిల్ అయిపోతుంది. నీ జీవితానికి ఇది ఎంతో పెద్ద మంచి. 2 జీవితాలు సార్, నాది అన్నది. దే ఆర్ ఎమోషనల్. ప్లీజ్ డోంట్ గెట్ ఎమోషనల్ అమ్మా. ఏమ్మా మహాలక్ష్మి గారు, ఎంతో కష్టపడి ఈ రోజున బిడ్డని ఈ లెవెల్కి తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ సమయంలో మీరు ఇట్లాగా ఎమోషన్ లోన్ అవుతుంటే చాలా హార్ట్ టచింగ్ తను అనిపిస్తుంది. కూడా చాలా కష్టపడ్డాడండి. నిజంగా మామూలు కష్టం కదండి అది. తెలుసునమ్మా, చిన్న వయసులోనే వెంటనే జాబ్ ఎత్తుకుని తనకి చదువు మీద ఎంతో అభిలాష ఉన్నా సరే అదన్నీ కాదనుకుని సాక్రిఫై చేసి నాన్నగారి యొక్క హఠాత్ మరణానికి కూడా తను కంగు తిని ఆ తర్వాత తేరుకుని కుటుంబానికి ఒక ఆదరుగా మీరు నిలబడి మీ తర్వాత మీకు సపోర్ట్గా బిడ్డ నిలబడటం అన్నది ఈ రోజున నిజంగా చాలా హృదయంగా అనిపిస్తుంది. ఓకే, 13వ ప్రశ్నని ఫేస్ చేస్తారా? ఎస్ షూర్ సార్. ఎస్. ఇక్కడ మీకు ఇంకా లైఫ్ లైన్స్ లేవు, ఎస్ సార్. అన్నీ అయిపోయినాయి. మీ మేధా సంపత్తితోనే దీన్ని ఆన్సర్ ఇవ్వాలి. ₹1,00,00,000 కేవలం 3 ప్రశ్నల దూరంలో ఉన్నారు. ఎస్ సార్. రైట్ మాస్టర్జీ, 13వ ప్రశ్న, 25 లక్షల రూపాయల ప్రశ్న. ఆన్ యువర్ స్క్రీన్ ప్లీజ్. ఈ హస్త కళలలో లహరి, సీతమ్మ జడ, మొగ్గ, డైమండ్ ఫిష్, కమల్, దిల్కుష్ మొదలగు డిజైన్లలో లభించేవేవి? Which of these handicrafts is available in designs such as Lahari, Sitama Jada, Mogga, Diamond Fish, Kamal, Dilkush, etc.? Options please. A. Nirmal Bomalu, B. Darrilu, C. Bidri Kala, D. Cheryal painting. A. Nirmal toys, B. Darris, C. Bidri ware, D.
చెరియల్ పెయింటింగ్స్. సత్య గారు, ఇక్కడ మీకు ఉన్న సినారియో చెప్పాలి. దీనికి మీరు ఆన్సర్ చెబితే 25 లక్షలు మీది. Yes, sir. రైట్ ఆన్సర్ చెప్తే. ఒకవేళ రాంగ్ ఆన్సర్ చెబితే కేవలం 3,20,000 రూపాయలకు పడిపోతారు. అలా కాదు అని మీరు క్విట్ చేస్తే 12,50,000 రూపాయలతో వెళ్తారు. సో ఆలోచించి కావాల్సిన సమయం తీసుకుని ఆడండి. ఓకే సార్, షూర్ సార్. మీ అంతరంగిక ఆలోచనలు ఎలా ఉన్నాయో మీరు బయటికి చెప్పొచ్చు, షేర్ చేసుకోవచ్చు. నిర్మల్ బొమ్మలు అంటే చెక్కతో తయారు చేసేవి మేబీ అయ్యి ఉండొచ్చు. దర్రీలు బిద్రికలు అంటే తెలీదు. చెరియల్ పెయింటింగ్స్ అంటే దర్రీలు కానీ బిద్రికల అయ్యి ఉండొచ్చు, బట్ నాట్ షూర్. సార్, ఐ డోంట్ టేక్ రిస్క్. యూ వాంట్ టు క్విట్. క్విట్? ఎస్ సార్. షూర్. షూర్. ఓకే మాస్టర్ జీ, సత్య గారు క్విట్ అవుతారంట. ఇక్కడ గేమ్ని ఆపేద్దాం. ఓకే, మీరు ఏమనుకున్నారో మీరు సరదా చెప్పండి. బిద్రికల అని అనుకుంటున్నాను. ఓకే మాస్టర్ జీ, ఫిక్స్ సి బిద్రీ కళ. మీరు సి బిద్రీ కళ అని చెప్పి రిస్క్ తీసుకుని ఉంటే 9,30,000 రూపాయలు కోల్పోయేవాడు. బి దర్రీలు ఈజ్ ద రైట్ ఆన్సర్. చాలా సెన్సిబుల్గా ఆడారని నేను చెప్పగలను. కమాన్, గివ్ మై బిగ్ హ్యాండ్. బాగా ఆడారు. మీ పేటిఎం సర్టిఫికేట్ 12,50,000 రూపాయలు. ఏమో సంతోషం అమ్మా? మమ్మల్ని ఎంత దగ్గరగా చూస్తామని అస్సలు అనుకోలేదు. సో పెళ్ళైతే పప్పనానికి పిలుస్తావా? పిలుస్తాను సార్, ఖచ్చితంగా పిలుస్తారు. పిలవాలి. Yes, sir. ఇది మీలో ఎవరు కోటేశ్వర డబ్బుతోటే నీ వివాహం జరుగుతుందన్న నమ్మకం నాకుంది. Yes, sir. ఏం సోదరా? ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ. Yes, sir. ఓకే అమ్మా, సంతోషం. బై బై. నమస్కారం. ఆల్ రైట్. తన సామర్థ్యం ఎంతో తనకు తెలుసు, అలాగే తన కుటుంబానికి ఎంత అవసరమో అది కూడా తెలుసు. అందుకే సత్య చాలా బాధ్యతాయుతంగా ఆడి ఆన్సర్ తెలియని సందర్భంలో క్విట్ అయ్యారు. కాబట్టి కావలసిన మొత్తంతో సంతోషంగా వెళ్తున్నారు. కంగ్రాచులేషన్స్. ఓకే కంటెస్టెంట్స్, మీ 6గురికి మళ్ళీ ఆడే అవకాశం వచ్చింది. మీ వేళకు వేగం పెంచండి. సో గెట్ రెడీ ఫర్ ఫాస్టెస్ట్ ఫింగర్ ఫాస్ట్. ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ లో మీ మొదటి ప్రశ్న. ఈ పదాలను సరైన వరుసలో అమర్స్తే ఒక తెలుగు నానుడి వస్తుంది. యువర్ ఆప్షన్స్: ఏ కళ్యాణం, బి పచ్చ, సి తోరణం, డి నిత్య. ఏ కళ్యాణం, బి పచ్చ, సి తోరణం, డి నిత్య. టైమ్స్ అప్. రైట్ ఆర్డర్ చూద్దాం. డి నిత్య, ఏ కళ్యాణం, బి పచ్చ, సి తోరణం. డిఏబిసి నిత్య కళ్యాణం, పచ్చ తోరణం. ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారో చూద్దాం. కేవలం 2 మాత్రమే ఇచ్చారు. అందరికంటే వేగంగా ఇచ్చింది శ్రీకర్ అండ్ శారద. లీడర్ బోర్డ్ పొజిషన్స్ ప్లీజ్.
శ్రీకర్ శారద గారు, ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ లో మీ రెండవ ప్రశ్న ఆన్ ది స్క్రీన్ ప్లేస్. ఈ ఆహార పదార్థాలను సాధారణంగా వాటిని వండడానికి పట్టే సమయం ఆధారంగా తక్కువ నుండి ఎక్కువకు అమర్చండి. యువర్ ఆప్షన్స్: ఏ ఆమ్లెట్, బి చికెన్ బిర్యానీ, సి ఉప్మా, డి మటన్ హలీం. టైమ్స్ అప్. రైట్ ఆర్డర్ ఏంటో చూద్దాం. ఏ ఆమ్లెట్, సి ఉప్మా, బి చికెన్ బిర్యానీ, డి మటన్ హలీం. ఏసి బిడి. ఆమ్లెట్ 5 నిమిషాల్లో, ఉప్మా 15 నిమిషాల్లో, చికెన్ బిర్యానీ గంట నుండి గంటన్నర లోపు, మటన్ హలీం 7 నుంచి 8 గంటల వరకు. ఈ సమయాలన్నీ దాదాపుగా సుమారుగా. ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారో చూద్దాం. ఒక్కరు మినహా అందరూ రైట్ ఆన్సర్ ఇచ్చారు. అందరికంటే వేగంగా ఇచ్చింది పార్వతి. గుడ్ గుడ్ గుడ్. మీరు వంటలు బాగా వండుతారా పార్వతి గారు? ఎస్ సార్. అందుకనే అనుకుంటా. ఓకే, లీడర్ బోర్డ్ పొజిషన్స్ ప్లీజ్. శారద గారు ఆన్ ద టాప్, శ్రీకర్ అండ్ పార్వతి. మిమ్మల్ని హాట్ సీట్ కు తీసుకొచ్చి విజేతం చేసే ప్రశ్న, మూడవ ప్రశ్న, ద డిసైడింగ్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ఉత్తరంగా ఉన్న దానితో మొదలుపెట్టి ఈ పర్యాటక ప్రదేశాలను ఉత్తరం నుండి దక్షిణ దిశగా అమర్చండి. యువర్ ఆప్షన్స్: ఏ బుద్ధగయ, బి హంపి, సి తంజావూరు, డి కోణార్క్. టైమ్స్ అప్. రైట్ ఆర్డర్ చూద్దాం. ఏ బుద్ధగయ, డి కోణార్క్, బి హంపి, సి తంజావూర్. ఏడిబిసి. బుద్ధగయ బీహార్, కోణార్క్ ఒడిశా, హంపి కర్ణాటక, తంజావూరు తమిళనాడు. ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారో చూద్దాం. ఒకే ఒక్కరు అందరికంటే వేగంగా ఇచ్చింది మళ్ళీ పార్వతి. లీడర్ బోర్డ్ పొజిషన్స్ ప్లీజ్. పార్వతి is the winner. Please most welcome. Congratulations. Very happy. చాలా సార్ పడిపోవాలని ఉంది. Good. So ready? రెడీ సార్. Shall we start? Yes. Okay. మన ముందు హాట్ సీట్ లో పార్వతి గారు కూర్చున్నారు. బెంగళూరు నుంచి వచ్చారు. బీకామ్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. ఇక్కడ గెలిచిన అమౌంట్ తో అమ్మగారి హెల్త్ ట్రీట్మెంట్ కోసం యూజ్ చేయాలని వారు కోరుకుంటున్నారు. వారి కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా మనం కూడా విష్ చేస్తూ ఆట మొదలు పెట్టేద్దాం. ఏం పార్వతి, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. మీరు? హుషారుగా ఉందా? నేను చాలా బాగున్నాను. మీరు చాలా హుషారుగా ఉన్నారు సార్. గుడ్. మీతో ఎవరు వచ్చారు తోడుగా? మా అమ్మ, నా తమ్ముడు వచ్చారు. నమస్తే. నమస్తే అమ్మా. ఏం పేరమ్మా మీ పేరు? రత్నం సార్. రత్నమ్మ. నీ పేరయ్యా? కిరణ్ కుమార్. కిరణ్ కుమార్. మీ గురించి ఎప్పుడు పొగుడుతా ఉంటుంది. అవునా? ఓకే. మిమ్మల్ని చూసాక ఇది ఒక అవకాశం వచ్చింది సార్. మాకు ఏం మాట్లాడాలని తెలుస్తా ఉండలే. చాలా సంతోషంగా ఉంది సార్. చాలా సంతోషం అమ్మా మాకు కూడా. తను గెలిచిన డబ్బుతో మీకు ఏదో హెల్త్ కి సంబంధించిన ట్రీట్మెంట్ చేయించాలని అందంటే అది నిజంగా ఒంట్లో బాగలేదు నాకే. ఓకే. వాళ్ళకే భవిష్యత్తుకి ఏమన్నా హెల్ప్ కావాలి కదా సార్ ముందరికి. అందువల్ల ధైర్యంతో వచ్చేసిండాము. ఆ ధైర్యం మీద మిమ్మల్ని చూసే అవకాశం మాకు దొరికేసింది. మీరు అలాగే మనస్ఫూర్తిగా కోరుకోండి. మీకు కావలసినంత డబ్బు అమ్మాయి సంపాదించి పెడుతుంది. ఏమో సార్, అంతా ఆ అమ్మాయి చేతిలోనే ఉంది. ఆ డబ్బు లేకుండా సార్ మిమ్మల్ని చూస్తా ఉంటాం సార్. అదే ఒక తరపిస్తూ ఓకే. గుడ్ గుడ్. ఏమా రత్నం గారు, బిడ్డల భవిష్యత్తు కోసంగా ఒళ్ళు హోనం చేసుకుని అవును సార్ కష్టపడుతున్నారు. అవును సార్. మీ కష్టం వృధా పోదమ్మా. మీ కష్టం ఈ మీలో ఎవరు కోటీశ్వరుడు రూపంలో మీరు అనుకున్నట్లుగా బిడ్డలకి భవిష్యత్తు కోసం ఎంతో కొంత ఆర్థికంగా మీకు సపోర్ట్ చేస్తుందని నేను భావిస్తున్నాను. అవును సార్. మా భవిష్యత్తు ఫస్ట్ మా అమ్మ ఆరోగ్యంగా ఉంటే మాకు చాలు సార్. అమ్మ ఆరోగ్యంగా ఉంటారు, మీరు ఇంకా మీరు అనుకున్న చదువులు మీరు పూర్తి చేస్తారు, మీ భవిష్యత్తు బాగుంటుంది. థ్యాంక్ యూ అందుకు కావాల్సింది ఈ ఆటలో మీరు ఆడి గెలుచుకుంటారని ఆశాభావంతోనే ఉన్నాను. థ్యాంక్ యూ సార్. గెలుస్తాను సార్. ఓసారి
గేమ్ రూల్స్ చెప్తాను మాటలకు వెళ్ళే ముందు. ఓకే సార్. ఇక్కడ 1 నుంచి 15 వరకు ప్రశ్నలు ఉంటాయి. ఆ, అంటే 1000 నుంచి ₹1,00,00,000 దాకా మీరు గెలుచుకునే అవకాశం ఉంది. మొదటి 5 ప్రశ్నలకు టైం లిమిట్ 45 సెకండ్లు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత 6 నుంచి 10వ ప్రశ్న వరకు టైం లిమిట్ 1 నిమిషం అంటే 60 సెకండ్లు ఉంటుంది. 11వ ప్రశ్న నుంచి 15వ ప్రశ్న వరకు అసలు టైం లిమిట్ లేదు. ఓకే సార్. మీరు కావాల్సిన టైం తీసుకుని చక్కగా ఆలోచించి చక్కగా సమాధానం చెప్పచ్చు. సార్. 5వ ప్రశ్న దగ్గర 10వ ప్రశ్న దగ్గర 2 సేఫ్ ల్యాండింగ్ ప్లేసెస్ ఉంటాయి. అంటే 5వ ప్రశ్న దగ్గర 10,000, 10వ ప్రశ్న దగ్గర 3,20,000 మీకు అది గ్యారెంటీ డబ్బు. 5వ ప్రశ్న దాటిన తర్వాత మీరు ఏదైనా సమాధానం చెప్పలేని పరిస్థితిలో కనీసం మీరు అధమం 10,000 రూపాయలతోటి, 11వ ప్రశ్న దాటిన దగ్గర నుంచి మీరు ఏదైనా సరే సమాధానం చెప్పలేని పరిస్థితిలో 3,20,000 రూపాయల నుంచి మీరు వెనుతిరుగుతారు. ఎస్ సార్. ఆట ఆడే సమయంలో మీరు ఇక ముందుకు వెళ్ళలేను అని అనుకుంటే ఆట విరమించవచ్చు, క్విట్ చేయొచ్చు. అప్పటి వరకు గెలుచుకున్న మొత్తం మీ సొంతం. ఓకే. ఓకే సార్. ఇక్కడ 3 లైఫ్ లైన్స్ ఉంటాయి. ఆడియన్స్ పోల్, ఫోన్ ఏ ఫ్రెండ్, 50-50. సో మీరు ఆట ఆడుతున్నప్పుడు మీకు సమాధానం తెలియని సమయంలో ఈ 3 లైఫ్ లైన్స్ని మీరు వాడుకోవచ్చు. ఇంకా ఆటలో వెళ్దామా? ఎస్ సార్. షల్ వి స్టార్ట్? ఎస్ సార్. ఐ యామ్ వెయిటింగ్. వెయిటింగ్ అనే మాట చాలా గట్టిగాను. ఐ యామ్ వెయిటింగ్. ఓకే, వెయిటింగ్. కమ్ ఆన్, లెట్స్ స్టార్ట్. మీరెవరు కోటీశ్వరుడు? మాస్టర్ గారు, మొదటి ప్రశ్న 1000 రూపాయల ప్రశ్న తెర మీదకు తీసుకురండి. వీటిలో సాధారణంగా స్త్రీలు పాదాలకు ధరించనివి ఏవి? ఆప్షన్స్ ప్లీజ్. ఏ మెట్టెలు, బి పారాణి, సి పట్టీలు, డి గాజులు. పాదాలకు ధరించనివి. ఆప్షన్ డి గాజులు. ఫిక్స్ సార్. ఫిక్స్? ఎస్ సార్. ఓకే మాస్టర్జీ, ఫిక్స్ డి గాజులు. రైట్ ఆన్సర్. దీనికి చాలా ఫాస్ట్గా చెప్తావు అనుకున్నాను, కానీ జాగ్రత్తగా ఆలోచించి చెప్పాలి అని టైం తీసుకున్నావా? సార్. అదే పద్ధతిలో ఆడు. రెండో క్వశ్చన్కి వెళ్ళిపోదాం. మాస్టర్జీ, రెండవ ప్రశ్న 2,000 రూపాయల ప్రశ్న. ఆన్ యువర్ స్క్రీన్ ప్లీజ్. వీటిలో మానవ దేహంలో ఒక జతగా ఉండనిది ఏది? ఆప్షన్స్ ఆర్ ఏ నాలుక, బి కన్ను, సి చెవి, డి చెయ్యి. వీటిలో మానవ దేహంలో జతగా రెండుగా ఉండనిది ఏది? జతగా అంటే రెండుగా. ఆప్షన్ ఏ నాలుక. ఆప్షన్ ఏ నాలుక. ఫిక్స్ ఏమంటావా? ఫిక్స్ సార్. ఓకే మాస్టర్జీ, ఫిక్స్ ఏ నాలుక. దిస్ రైట్ ఆన్సర్. అవును, నువ్వు బెంగళూరు నుంచి వచ్చావు కదా, సార్. మరి తెలుగు ఇంత బాగా మాట్లాడుతున్నావు, ఎలాగది? అంటే మా ఫాదర్ది ధర్మవరం సార్. ధర్మవరం, అనంతపురం, యా, ధర్మవరం సైడ్ గొట్లూరు అనే గ్రామం సార్. గట్లూరు అనే గ్రామం. మా అమ్మని ధర్మవరం ఇంకా చేసుకున్నారనమాట. మా అమ్మ బెంగళూరులో పుట్టి పెరిగింది అనమాట. ఓకే. సో అలా రెండు మిక్స్ అయ్యి తెలుగు కన్నడ మిక్స్ అయ్యి మాకు లాంగ్వేజ్ సో వచ్చేసి ఆ తర్వాత బెంగళూరుకి వచ్చేసారు సార్. బెంగళూరు వచ్చావు. అమ్మ పుట్టి పెరిగిన తర్వాత బెంగళూరే. కాకపోతే నాన్న మాత్రం ధర్మవరంలో పుట్టారు. అమ్మ Okay. బెంగళూరులో పుట్టింది కదా, మేనత్త వాస్తు అనమాట. అలా చేసుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడే సెటిల్ అయిపోయారు. ಓಕೆ, ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ? ಚೆನ್ನಾಗಿದ್ದೀನಿ ಸರ್. ಬಹಳ ಚೆನ್ನಾಗಿದೆ. ನೀವು ಚೆನ್ನಾಗಿ ಇಲ್ದೇ ಇರ್ತೀರಾ ಸರ್? ಸ್ವಲ್ಪ ಸ್ವಲ್ಪ ಗೊತ್ತು. ಗೊತ್ತು ಸರ್. ఓకే మాస్టర్జీ, మూడవ ప్రశ్న 3,000 రూపాయల ప్రశ్న. ఆన్ యువర్ స్క్రీన్ ప్లీజ్. వీటిలో బ్యాంకు ఖాతాదారుని లావాదేవీల వివరాలను కలిగి ఉండేది ఏది? ఆప్షన్స్ ఇవ్వండి. ఏ రేషన్ కార్డ్, బి పాస్బుక్, సి రిపోర్ట్ కార్డ్, డి నోట్ బుక్. రేషన్ కార్డ్ అయితే కాదు సార్. రిపోర్ట్ కార్డ్ కూడా కాదు. నోట్ బుక్ అస్సలు కాదు. సో ఐ గో విత్ ఆప్షన్ బి, పాస్బుక్.
షూర్, ఎస్ సార్, పక్కా. 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 ఓకే మాస్టర్ జీ, ఫిక్స్ బి పాస్బుక్. బ్యాంకు మేనేజర్ కావాలని నీ కోరిక, అందుని బ్యాంకు సంబంధించిన క్వశ్చన్ కి చాలా కరెక్ట్ గా ఆన్సర్ చెప్పావు. బి పాస్బుక్ రైట్ ఆన్సర్. నీకు బ్యాంక్ అకౌంట్ కానీ పాస్బుక్ కానీ ఉందా? ఉంది సార్. ఉందా? బ్యాంక్ అకౌంట్ లేకుండా ఉంటారా సార్ ఇప్పుడు ఎవరైనా? ఎవరుంటారు? దాంట్లో డబ్బులు ఎంత ఉంది? నీళ్ళు సార్. చెప్పచ్చు చెప్పకూడదా? లేదు సార్, నీళ్ళు సార్. ఎందుకు? ఇప్పుడు ఆడేస్తున్నావు కదా, మీలో ఎవరు కోటేశ్వరుడు తోటి లక్షలు దాంట్లో డిపాజిట్ చేసుకుంటావేమో. ఇప్పుడు వేస్తాను సార్. వేస్తావు, ఆ నమ్మకం ఉంది. పక్కా. అదే నమ్మకంతో ఆడు, లక్షాధికారి అయిపోతావు. యా. రైట్, ఓకే సార్, అందుకంటే ఒక్క మాట. అయ్యమ్మా, సార్ మీరు చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి ఈ స్టేజ్కి వచ్చారు, మెగాస్టార్ అయ్యారు. మీలా మేము కావాలంటే ఏమైనా కొన్ని సజెషన్స్? నిజంగా చెప్తున్నాను, అమ్మలాంటి వాళ్ళు పడ్డ కష్టంతో పోల్చుకుంటే మా కష్టమా? ఎంత కష్టపడుతున్నారు. సో నీకు వేరే బయట హీరోలు మాలాంటి వాళ్ళు నీకు ఎలాంటి స్ఫూర్తిని వక్కలా. అమ్మని చూడు, అమ్మే నీకు హీరో. ఆ మాట అన్నావు అనుకుంటా కూడా. అన్నా సార్, అందుకే ఇంతవరకు వచ్చాను సార్. అందుకని నీకు చిరంజీవియో మరొకరో వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ వాళ్ళు ఎలా పైకి వచ్చారో అక్కర్లేదు. అమ్మని రత్నం గారే నీకు ఆదర్శం, నీ హీరో రత్నం గారే. Obviously, sir. రైట్, ఇప్పుడు మనం 5,000 ప్రశ్నకి వెళ్ళిపోతున్నాం. వెళ్ళిపోదాం సార్. మాస్టర్ జీ, 4వ ప్రశ్న, 5,000 రూపాయల ప్రశ్న. ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. వీటిలో ఏ చెట్టు నుండి వచ్చే సుగంధ మిశ్రమాన్ని హిందూ సాంప్రదాయ వేడుకల్లో ఉపయోగిస్తారు? ఆప్షన్స్ ప్లీజ్. ఏ చందనం, బి అరటి, సి రావి, డి చింత. ఆప్షన్ ఏ చందనం. షూర్? శాండల్వుడ్. ఓకే మాస్టర్ జీ, ఫిక్స్ ఏ చందనం. నువ్వు వచ్చిందే శాండల్వుడ్ భూమి నుంచి, కర్ణాటక. Yes, sir. చాలా ఫేమస్. Yeah. ఏ చందనం ఇస్ రైట్ ఆన్సర్. Thank you, sir. ఇప్పుడు మనం 5వ ప్రశ్నకి వెళ్తున్నాం. ఫస్ట్ సేఫ్ ల్యాండింగ్, 10,000 రూపాయల ప్రశ్న. మాస్టర్ జీ, 5వ ప్రశ్న తెర మీద తీసుకురండి. ఒక కోడిగుడ్డు ధర 4 రూపాయలు అయితే డజను గుడ్ల ధర ఎంత? ఆప్షన్స్ ప్లీజ్. ఏ 30, బి 48, సి 52, డి 64. ఏ 30, బి 48, సి 52 అండ్ డి 64. ఆప్షన్ బి 48. షూర్ ఇది చెప్పమ్మా, ఫిక్స్ చేస్తాను. లెక్కలు, ఎస్ సార్. గుణకారం, హెచ్చవేత. బి. ఓకే, ఫిక్స్ బి 48. చూడు, లాస్ట్ మినిట్ దాకా తీసుకున్నావు, కాన్ఫిడెంట్ చెప్పట్లేదు, డౌట్ చెప్తున్నావు. డౌట్గా చెప్తే నేను ఫిక్స్ చేయలేను. ఫిక్స్ సార్. అంత ముందంతా ఫిక్స్ అని చెప్పావు, కళ్ళతో కూడా బ్రైట్ గా ఫిక్స్ అన్నావు. ఇప్పుడు ఓకే, కొంచెం టెన్షన్ వచ్చేసింది లెక్కలను కానీ. లెక్కలనగానే. బట్ చూద్దాం ఆన్సర్ కరెక్టో కాదు. ఎస్, బి 48 రైట్ ఆన్సర్. ఓకే అమ్మయ్యా, ఇప్పుడు మీ బ్యాంక్ ఖాతాలో 10,000 చేరిపోయింది. ఫస్ట్ అమౌంట్ నెక్స్ట్. మై అకౌంట్. ఓకే, మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్లే ముందు నాకు మీ ఫ్యామిలీ గురించి, అంటే మీ బ్రదర్ అండ్ సిస్టర్ గురించి తెలుసుకోవాలి ఉంది. మీ సిస్టర్ రాలేదు కదా? రాలేదు సార్. రాలేదు. సో వాళ్ళు మీకంటే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళ? చిన్న సార్, నేనే పెద్ద. మీరే పెద్ద. ఓకే, తమ్ముడు ఏం చేస్తున్నాడు? తమ్ముడు వర్క్ చేస్తున్నాడు సార్, టైల్స్ డిపార్ట్మెంట్ లో. ఓకే, అంటే తను ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల 7th కి చదువు వదిలేయాల్సి వచ్చింది. అంత చదువులేక అప్పటికే ఫాదర్ లేరు అనమాట. మేము 5th, 6th లోనే ఫాదర్ వెళ్ళిపోయాడు, లేడు. అంటే మమ్మీ మ్యారేజ్ తర్వాత కూడా ఫాదర్ లేడు మా దగ్గర. ఎప్పుడో మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వరకు వచ్చేవాడు కాదు.
ఫుల్ డ్రింకింగ్ ఆల్వే ఎప్పుడు చూసినా తాగేదే, బయటే ఉండేవాడు. నైట్ వచ్చేవాడు కానీ అంతగా మాట్లాడేవాడు కదా. నైట్ ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇంట్లో ఇవే మామూలు రగడ్లు, పీకాడుకున్నాడు, కొట్టుకోవడం, కొట్టెకి రావడం, అంతే అదే జరిగేవి. అలా తను కూడా పాపం 7th వరకు చదువుకున్నాడు కానీ తర్వాత చదివించడానికి అమ్మ కుదరలేదు కాబట్టి వదిలేశాడు. తను కూడా అమ్మకి హెల్ప్ చేయాలని. సో తను ఇప్పుడు స్టైల్స్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాడు సార్. నా చెల్లెలు వచ్చేసి 10th చదివింది, ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్. సో చెల్లికి కూడా సపోర్ట్ చేస్తున్నాను. సపోర్ట్ చేస్తారు, అందుకోసం వచ్చాను సార్. ఫస్ట్ చెల్లెలి, అమ్మ, తర్వాత నేను. నిజంగా ఇప్పుడు వాళ్ళ నాన్న గురించి రత్నమ్మ గారు, చెప్పండి సార్. మీ ఆయన గురించి చెప్తూ ఉంటే నాకు నేను యాక్ట్ చేసిన సినిమాలో కొన్ని సీన్స్ గుర్తొస్తున్నాయి. అవును సార్. రుద్రవీణ అనే ఒక సినిమాలో చాలా పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి కొంతమంది ఈ తాగుడుకు బానిసైపోయి బాధ్యతారహితంగా ఎలాంటి బాధ్యతలు పట్టించుకోకుండా కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసి వాళ్ళని రోడ్డును పడేసినటువంటి సీన్స్ కొన్ని ఉన్నాయి. అది ఎందుకో గబుక్కుని స్ఫురణకు వచ్చింది. బాలచంద్ర గారు ఇలాంటి సీన్స్ని ఆయన ఈ సినిమాలో పెట్టారంటే అది నిజ జీవితంలో జరిగే సీన్స్ అవి. ఇప్పుడు చూస్తుంటే ఆ రోజు నటించాను, అప్పటికి అలాంటి సీన్ నాకు ఎప్పుడు తారసపడలేదు. అలాంటి సంఘటన ఇప్పుడు మీ ద్వారా నాకు తారసపడుతుంది. అది ఎంత సహజమైన సీనో మనం అర్థం చేసుకోవచ్చు. చూస్తున్నారుగా, ఇలాగ బాధ్యతారహితంగా ఇంటికి అన్ని రకాలుగా ఆధారంగా ఉండాల్సినటువంటి మగవాడు, కుటుంబ బాధ్యత తీసుకోవాల్సినటువంటి ఒక మగవాడు కుటుంబాన్ని నిర్లక్ష్యానికి గురి చేసి తాగుడుకు బానిసయి ఈ రకంగా జీవితాన్ని వ్యర్థం చేసుకుని చనిపోతుంటే ఆ కుటుంబం ఎన్ని రకాల బాధలు అనుభవిస్తారో తెలిసి వచ్చిందిగా. కాబట్టి దయచేసి తాగుడికి బానిసలు కావద్దు. కుటుంబాన్ని రక్షించాల్సిన బాధ్యత, కుటుంబం యొక్క పూర్తి బాధ్యత తీసుకోవాల్సినటువంటి ధర్మం మీ మీద ఉంది. కాబట్టి ఎవరైతే తాగుడు వైపు ఎక్కువ మొక్కు చూపిస్తారో, ఆ తాగుడుకు బానిసలు అవుతారో వాళ్ళందరికీ నేను ఈ సందర్భంగా వేదిక సమక్షంలో విన్నవించుకున్నాను. మీరు గురించి పట్టించుకోండి, మీ కుటుంబం గురించి పట్టించుకోండి, బాధ్యతాయుతంగా ఉండండి. థ్యాంక్ యూ. రత్న గారు, నిజంగా మిమ్మల్ని మళ్ళీ గతం గుర్తు చేసి మిమ్మల్ని బాధ పెట్టాలని కాదమ్మా, మీలాంటి వాళ్ళ జీవితంలో జరిగినటువంటి ఇలాంటి సంఘటనలు ఎంతో మందికి కనువిప్పు కావాలని నేను ఈ విధంగా మాట్లాడాను. పార్వతి, సార్ ఇంకా ఆడుకుందాం, ఆడుకున్నా గుండె బరువు ఎక్కువైపోయింది. నాకు కూడా సార్. ఓకే అమ్మా. మాస్టర్జీ, 6వ ప్రశ్న, 20,000 రూపాయల ప్రశ్న. ఆన్ యువర్ స్క్రీన్ ప్లీజ్. కైలాస పర్వతం వీరిలో ఏ దేవుని నివాసం అని విశ్వసిస్తారు? మౌంట్ కైలాష్ ఈజ్ బిలీవ్డ్ టు బి ద అబోర్డ్ ఆఫ్ విచ్ హిందూ గాడ్? ఆప్షన్స్ ఆర్ ఏ విష్ణువు, బి సూర్యుడు, సి శివుడు, డి ఇంద్రుడు. విష్ణువు కాదు, సూర్యుడు కాదు, ఆప్షన్ సి శివుడు. ఫిక్స్. కాన్ఫిడెంట్ చెప్పండి. ఫిక్స్ ఆప్షన్ సి శివుడు సార్. షూర్? ఎస్ సార్. ఓకే మాస్టర్జీ, ఫిక్స్ సి శివుడు. డౌట్ లేదు, నువ్వు చెప్పావంటే అది రైట్ ఆన్సర్ అవ్వాలి. రైట్ ఆన్సర్. కైలాస పర్వతం మీద శివుడు అక్కడ కొలువై ఉంటాడని మన నమ్మకం. మాకు లెసన్ లో కూడా ఉంది సార్. ఉందా? ఉంది సార్. ఓకే, నువ్వు ఎలిమినేటింగ్ ప్రాసెస్ లో బాగానే ఆడుతున్నావు. అది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది అయి ఉంటుంది అని. దానికి నీకున్నటువంటి ఆ జ్ఞాపకాన్ని బట్టో, గుర్తును బట్టో, చదువుకున్న దాన్ని బట్టో ఆ ఆన్సర్ అరైవ్ అవుతున్నావు. ఆడుతున్న విధానం చాలా కరెక్ట్ గా ఉంది పార్వతి, అలాగే ఆడు. ఓకే సార్. అయితే నువ్వు కాన్ఫిడెంట్ గా ఉన్న తర్వాత క్లియర్ గా ఫిక్స్ అని చెప్పు, డౌట్ గా ఫిక్స్ అనకు. అంటే మీ ఫేస్ చూస్తుంటే నాకు ఇక్కడ భయం వచ్చేస్తుంది. అంతేనా? నా ఫేస్ లో అలా కాదు సార్, టెన్షన్ అన్నమాట. నాకు టెన్షన్ వస్తుంది మీ ఫేస్ చూస్తే. ఎంత సరదాగా కబుర్లు చెప్పుకున్నాం ఫ్రెండ్స్ లాగా. అంటే ఇందులో టెన్షన్ మిమ్మల్ని ఇంత దగ్గర నుంచి చూస్తాను, అసలు మీ ఎదురు ఇలా కూర్చుంటానని కూడా అనుకోలేదు సార్ నేను. మిమ్మల్ని కలవడం నా అదృష్టం. ఈ జన్మకి ఇంత చాలు, ఇంకేం అవసరం లేదు నాకు. కానీ మీరు ఇక్కడికి వచ్చే ముందు మీ స్నేహితులు ఎవరో కానీ మీరు నయా పైసా కూడా గెలవలేరు అని మీతో అన్నారు కదా. ఎస్ సార్ అన్నారు. సో వాళ్ళకి సమాధానంగా సరే ఈ రోజున మీరు
లక్షలు గెలుచుకోవాలి. గెలిచాలి సార్. అవును, నేను విన్నాను మీరు రాత్రి భోజనం 9 లోపల చేరు 9 తర్వాతే అని అన్నారు. అది ఎట్లాగా, అదేంటది? అంటే మేము 5th 6th ఉన్నాడు అనుకుంటా సార్. మమ్మీ మార్నింగ్ 7 కంతా డ్యూటీకి వెళ్ళిపోతుంది. టిఫిన్ అప్పుడంతా టిఫిన్ అంతా ఇంత ఏముండేది కాదు. ఓన్లీ కాఫీ బ్రెడ్ అలా తింటూ స్కూల్కి వెళ్ళిపోయాను అనమాట. స్కూల్ వెళ్ళిన తర్వాత లంచ్ మామూలు 1:30 to 12 ఆ టైంలో లంచ్ అయిపోతుంది. తర్వాత ఇంటికి వచ్చేస్తాము 3:30 4 కల్లా ఇంటికి వచ్చేస్తాము. అమ్మ ఇంకా అప్పుడు వచ్చిండదు కాదు ఇంటికి. అంటే మమ్మీ ఉమెన్స్ హాస్టల్లో పనిచేస్తుంటుంది అనమాట. మాకు డిన్నర్ అంటే అక్కడి నుంచి తెచ్చేది అనమాట. డిన్నర్ తను మాకు హాస్టల్ ఫుడ్ మాకు తెచ్చేది అనమాట. సో మేము హాస్టల్ ఫుడ్ మమ్మీ తెస్తుంది కదా అని వెయిట్ చేసుకొని కూర్చొని, ఇంకా అప్పుడు చిన్న చిన్న పిల్లలు మాకు వంట చేయడం కూడా రాదు కదా. సో అమ్మ వచ్చే వరకు వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళము. అలా ఎవరైనా నైబర్స్ కూడా వచ్చి తినండి మేము ఇస్తామన్నా కూడా మేము ఇప్పించుకునే వాళ్ళం కాదు. వద్దు మా మమ్మీ తెస్తుంది తింటాం మేము, మీరు తినండి అని ఊరికే ఉండేవాళ్ళం. అన్నం విలువ అంటే అప్పుడు తెలిసింది అనమాట మాకు. చాలా కరెక్ట్. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అందనే మెతుకు కింద పడితే మనం తీసి కళ్ళకద్దుకుని మళ్ళీ ప్లేట్లో వేసుకునే ఆ తరహా సంప్రదాయం ఉన్నటువంటి దేశం ఉంది. అన్నం విలువ తెలిసి రావాలమ్మా ప్రతి ఒక్కరు. ఈ మాట మీరు చెప్పడం అన్నది చూస్తున్న వాళ్ళకి వాళ్ళందరికీ కూడాను ఒక కనువిప్పులా ఉంటుంది. ఫుడ్ అంటే ఎక్కువైపోయి నిర్లక్ష్యంగా పడేస్తారు, నిర్లక్ష్యంగా చూస్తారు. అలాంటి వాళ్ళకందరికీ ఆ అన్నం కోసం ఇంత కష్టపడతారా, ఇలా ఎదురు చూస్తారా అని వాళ్ళకి తెలియాలి. అది ఎదురు చూసే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది సార్. మేము చూసాం కాబట్టి మాకు అర్థమైంది సార్. ఓకే అమ్మా, ఇంకా ఆటలోకి వెళ్ళిపోదాం. ఓకే మాస్టర్జీ, 7వ ప్రశ్న 40,000 రూపాయల ప్రశ్న. ఆన్ యువర్ స్క్రీన్ ప్లీజ్. 2016లో భారత సుప్రీం కోర్టు సినిమా హాళ్లలో చిత్ర ప్రదర్శనకు ముందు వీటిలో దేనిని ప్రదర్శించటం తప్పనిసరి చేసింది? In 2016, the Supreme Court made it compulsory to play which of these before movie screening in cinema halls? Options please. A. Vande Mataram. B. Sare Jahan Se Acha. C. Raghupati Raghava Rajaram. D. Jana Gana Mana. ఆప్షన్ ఏ వందే మాతరం కాదు సార్. బి జారే జహాసే అచ్చా కూడా కాదు. రఘుపతి రాఘవ రాజారాం అస్సలు కాదు. ఐ గో విత్ ఆప్షన్ డి జనగణమన ఫిక్స్. ఓకే మాస్టర్జీ, ఫిక్స్ డి జనగణమన. ఫిక్స్. ఫిక్స్. ఈ మధ్య సినిమా థియేటర్స్ వెళ్ళావా? ఖైదీ 152 టైమ్స్ చూసాను సార్. సో ఆ సినిమా థియేటర్లో వేశారా? లేచి నిలబడ్డావా గౌరవ సూచకంగా? నేషనల్ అంతా నిలబడకుండా ఉంటారా సార్? డి జనగణ మన ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, 8వ ప్రశ్న 80,000 రూపాయల ప్రశ్న. తెర మీదకు తీసుకురండి. వీటిలో ముంబాదేవి అనే స్థానిక దేవత మీదుగా పేరు ఏర్పడిన నగరం ఏది? విచ్ ఆఫ్ దీస్ సిటీస్ గెట్స్ ఇట్స్ నేమ్ ఫ్రమ్ ఎ లోకల్ డైటీ ముంబాదేవి? ఆప్షన్స్ ప్లీజ్. ఏ మైసూర్, బి మధురై, సి ముంబై, డి మీరట్. ప్రశ్న ఒక్కసారి చదువుకోండి క్లియర్గా. I go with lifeline, sir. Lifeline. Stop the timer, please. Activate lifelines. ఏ లైఫ్లైన్ వాడుకుందాం అనుకుంటున్నావమ్మా? 50-50. 50-50. ఓకే మాస్టర్జీ, యాక్టివేట్ 50-50. ఇందులో నుంచి 2 రాంగ్ ఆన్సర్స్ ని ఎలిమినేట్ చేయండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆప్షన్ సి ముంబై ఫిక్స్ సార్. ఫిక్స్. ఫిక్స్. మీరు క్లియర్ అంటే ఫిక్స్ చేద్దాం. కాన్ఫిడెంట్ సార్. ఓకే మాస్టర్జీ, ఫిక్స్ సి ముంబై.
రైట్ ఆన్సర్, నో డౌట్ ఎట్ ఆల్. ఓకే, అక్కడ కోలి జాలర్లు ఉన్నారు. వాళ్ళని రక్షించే దేవతగా వాళ్ళు ముంబాదేవిని కొలుస్తుంటారు. ఆ ముంబాదేవి పేరు మీదుగా ముంబాయి అని పేరు వచ్చింది. యాక్చువల్గా ఒరిజినల్ పేరు ముంబాయే. బ్రిటిషర్స్ దాన్ని ముంబాయి అని పలకటంలో దాన్ని నెమ్మదిగా కాలక్రమేణా బొంబాయిగా అయిపోయింది ముంబాయి. మళ్ళీ ఈ మధ్య సంవత్సరాల్లో ఈ బొంబాయిని ముంబాయిగా వాళ్ళు మళ్ళీ మార్చుకోవడం జరిగింది. ఇక మనం 9వ ప్రశ్నకు వెళ్తున్నాం. ఎస్ సార్. మాస్టర్జీ, 9వ ప్రశ్న 1,60,000 రూపాయల ప్రశ్న తెర మీదకు తీసుకురండి. హూటర్ మోగింది, అంటే మా మాస్టర్ గారు శంఖం పూరించారు. అంటే ఈ రోజుకి ఈ ఎపిసోడ్ పరిసమాప్తం. ఈ ఎపిసోడ్కి సమయం అయిపోయింది. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. స్వీట్ డ్రీమ్స్ అండ్ గుడ్ నైట్.